ప్రైజ్ లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 3వ అధ్యాయము 33వ వచనము. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. అంటే ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తున్నారో వారి యొక్క నివాస స్థలము ఆశీర్వదించబడుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. అంటే నీతిమంతుల యొక్క నివాసము వర్ధిల్లుతుంది. నీతిమంతుల యొక్క గుడారము మీదకి ఆయన యొక్క దీవెనలు అధికముగా వస్తాయి. ప్రియమైన వాళ్ళరా, ఎందుకని నీతిమంతుల యొక్క నివాస స్థలము వర్ధిల్లుతుంది అంటే వారు కలిగి ఉన్న నీతిని బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి. ప్రియమైన వాళ్ళారా, నీతిమంతుల్ని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడు. నీతి అనేది మరణం నుండి రక్షిస్తుందని, నీతిమంతుణ్ణి జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమని, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకమని, ఇలా ఎన్నో విషయాలు మనకి సామెతల గ్రంథములో మనం చూస్తూ ఉంటాం. అటువలే నీతిమంతుల యొక్క నివాసాన్ని కూడా దేవుడు వర్ధిల్లింపచేస్తున్నాడు. వారు ఎక్కడ నివాసం ఉంటున్నారో అంటే నీతిమంతులు కదిలిపోయే వారిగా ఉండరండి. వారు వేరు కదలదు, లోతుగా పాతుకొని ఉంటుందని. కావున వారు ఎక్కడ నివాసం ఉంటున్నా అక్కడ వర్ధిల్లుతారు. ఉదాహరణగా చెప్పాలంటే, ఆనాడు భక్తుడైన యోసేపు మరి తన యొక్క స్వజనుల మధ్య నుంచి పరాయి దేశానికి బానిసగా అమ్మబడ్డాడు. మరి అక్కడ ఉన్న తన నివాసం వర్ధిల్లిందండి. తన తండ్రికి తన అన్నదమ్ములకి దూరంగా ఉన్న వర్ధిల్లి ఉన్నాడు. ప్రియమైన వల్ల అబ్రహాము కూడా చక్కగా వర్ధిల్లాడు. తన దేశము నుండి దేవుడు చూపించే దేశంకి వెళ్ళినా అక్కడేమీ కరువుతోనే అలా ఉండిపోలేదండి. కొంతకాలము కరువు వచ్చినా తర్వాత దేవుడు అతన్ని ఎంతగానో వర్ధిల్లింపచేశాడు. ఇంకో మాట చెప్పాలంటే యాకోబు కూడా అలాగే వర్ధిల్లాడు. ప్రియమైన వాళ్ళరా, అంటే నీతిమంతులుగా జీవిస్తున్న వారి యొక్క నివాసములు వర్ధిల్లుతాయి అనే విషయం చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి. కారణము వారి మీద దేవుని కృప ఉంటుందండి, దేవుని దయ అనేది ఉంటుంది. కాబట్టి వారు ఎక్కడ ఉన్నా సరే దేవుడు అధికముగా వర్ధిల్ల చేస్తాడు. అలాగే భక్తిహీనులు గురించి కూడా ఇక్కడ రాయబడుతుంది. కావున మన ఎదుట దీవెన శాపము రెండూ ఉన్నాయి. ఏది కావాలనేది, ఏది తెలుసుకోవాలి, ఏది పొందుకోవాలనేది మన ఎదుట ఉన్నదండి. కావున నీతిమంతుల యొక్క నివాసము వర్ధిల్లుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.